ప్రస్తుతం సమ్మర్ రాని వచ్చింది. దీనికి తోడు ఎండలు కూడా మండిపోతున్నాయి. ఈ వేడికి అప్పుడప్పుడు బయట ఏర్పాటు చేసే ఎయిర్ కండిషన్లు కూడా పేలే అవకాశం ఉంది. ఆ క్రమంలో ఏసీలు పేలడం లేదా అగ్ని ప్రమాదాలను సంభవించేలా చేస్తాయి. అయితే ఈ ఏసీలు పేలడానికి అనేక కారణాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రమాదాలు ఎక్కువగా ఏసీ సరిగ్గా పనిచేయకపోవటం లేదా తప్పుడు నిర్వహణ కారణంగా జరుగుతుందని అంటున్నారు. అయితే ఏసీలను పేలకుండా సురక్షితంగా సమర్థవంతంగా ఉపయోగించడానికి కొన్ని సాధారణ చిట్కాలు పాటించడం ద్వారా ఈ ప్రమాదాలను నివారించుకోవచ్చని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఏసీలోని కంప్రెసర్ వేడెక్కడం వల్ల పేలుడు సంభవించవచ్చు. అది ఎక్కువ సమయం పనిచేసి బ్రేక్ లేకుండా కొనసాగితే వేడి ఎక్కువగా వస్తుంది. ఈ వేడిమి పెరిగినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది. అలాగే ఏసీలోని ఎలక్ట్రిక్ వైర్లను సరిగ్గా జత చేయకపోతే లేదా తగిన మార్పిడి చేయకుండా ఉపయోగించినట్లయితే షార్ట్ సర్క్యూట్ లేదా స్పార్కులు జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల అగ్ని ప్రమాదం ఏర్పడవచ్చు. పాత లేదా దెబ్బతిన్న పైపుల ద్వారా రిఫ్రిజిరేటర్ గ్యాస్ లీక్ కావడం వల్ల ఈ గ్యాస్ మంటలు చెలరేగి పేలుడుకు కారణమవుతుంది. ఇది ఎక్కువగా పాత ఏసీలలో కనిపిస్తుంది. ఏసీలోని ఫిల్టర్లు బ్లాక్ అవ్వడం లేదా మురికి దుమ్ము వల్ల యూనిట్ కఠినంగా పనిచేయటం వల్ల ఏసీ కూలిపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల సరిగా నిర్వహించని ఏసీలు ప్రమాదాలకు గురవుతాయి. విద్యుత్ సరఫరాలో వేగంగా పెరుగుదల లేదా తగ్గుదల ఏసీ పరికరాలను నాశనం చేయవచ్చు. దీనివల్ల అధిక వేడి, స్పార్క్ లేదా ఫైర్ ప్రమాదానికి దారితీసే ఛాన్స్ ఉంది. ఏసీ పేలుళ్లను నివారించడానికి కొన్ని చిట్కాలున్నాయి. అందుకే మీ ఏసీ సురక్షితంగా సమర్థవంతంగా పనిచేయడానికి ఈ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మీ ఏసీని ప్రతి సంవత్సరంలో కనీసం 2 సార్లు ప్రొఫెషనల్గా సర్వీస్ చేయించాలి. గ్యాస్ లీకేజీలు, వైరింగ్, ఫిల్టర్లు, ఇతర భాగాల తనిఖీ చేయించడం ద్వారా పెద్ద ప్రమాదాలను నివారించవచ్చు. ఏసీని చాలా గంటలు నిరంతరం నడపడం వల్ల అది వేడెక్కి ప్రమాదాన్ని కలిగించవచ్చు. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏసీకి విరామం ఇవ్వడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే ఏసీ అధిక ఉష్ణోగ్రతలు తట్టుకోలేకపోవడంతో పాటు అనవసరంగా నష్టం కలిగించకుండా ఉంటుంది. విద్యుత్ లోపాలు లేదా వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఏసీకి హానికరం. వోల్టేజ్ స్టెబిలైజర్ ఉపయోగించి ఈ సమస్యను నివారించవచ్చు. ఇది ఏసీ కంప్రెసర్, ఇతర ముఖ్యమైన భాగాలను రక్షిస్తుంది. మీ ఏసీ యూనిట్ చుట్టూ సరైన గాలి ప్రవాహం ఉండేలా చూసుకోండి. వడదెబ్బ, ఆకులు లేదా దుమ్ము వంటి పదార్థాలు ఏసీ యూనిట్ను అడ్డుకుంటే అది సరిగ్గా పనిచేయదు. దానిని నిరోధించటానికి యూనిట్ చుట్టూ 2 అడుగుల స్పేస్ ఉండేలా చూడండి. మీరు మీ ఏసీలో వింత వాసన లాంటిది గమనించినట్లయితే వెంటనే టెక్నీషియన్ను పిలవండి. సరిగ్గా పనిచేయని ఏసీ వాస్తవంగా గ్యాస్ లీకేజీ, వైరింగ్ సమస్యలు లేదా ఫిల్టర్ లోపాలతో ఉండవచ్చు. ఎప్పుడైనా సరైన ప్రమాణం గల వైరింగ్ని ఉపయోగించండి. చౌకైన ఎక్స్టెన్షన్ కేబుల్లు ఏసీకు నష్టాన్ని కలిగిస్తాయి. సాధారణంగా ఏసీ కోసం ప్రత్యేకమైన పవర్ సాకెట్ను ఉపయోగించడం మంచిది.